సందర్భంలో ఆయన నాతో మహాత్మా భగవాన వాందిన్ కు ఆరోగ్యం చాలా క్షీణించిందని, అందువల్ల ఆయనను చూసేందుకు వెళ్తున్నానని చెప్పడంతో నేను కూడా ఆయనను చూసేందుకు వెళ్ళాను. చిక్కి శల్యమై ఉన్న ఆయన నన్ను చూసిన వెంటనే నవ్వుతూ, నాతో ఈ చివరి క్షణాలలో నిన్ను చూడాలని నా మనసు బలంగా కోరుకుంది. ఈ అస్తిత్వానికి నాపై ఏ మాత్రం కరుణ ఉన్నా ఎలాగోలా నిన్ను నా దగ్గరికి చేరుస్తుందని అని మనసులో అనుకున్నాను. వెంటనే నిన్ను నాకు చూపించిన ఆ అస్తిత్వం కరుణకు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఇది నిజంగా అద్భుతం. నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కొన్ని గంటల కన్నా బతకను. మనం అనేక విషయాలపై చాలా సార్లు చర్చించుకున్నాం, వాదించుకున్నాం. నీ వాదనలో ఎప్పుడూ సత్యం ఉండేది. ఇవన్నీ నీకెలా తెలుసు అని నేను నిన్ను అడగాలనుకున్నా. నా వయస్సు, నా ప్రతిష్ట నన్ను అలా అడగకుండా చేశాయి. చెప్పేందుకు నువ్వు సిద్ధంగానే ఉన్నా నేను నిన్ను అడగలేదు. నేను అడగలేదు కాబట్టి నువ్వు చెప్పలేదు. అందుకే నేను పండితునిగా మిగిలిపోయి ఇలా దీనాతి దీనంగా మరణిస్తున్నా అన్నారు. ఆయన కళ్ళ నుంచి కాలాన్ని మాటలతో వృధా చేస్తున్న కన్నీళ్లు కారుతున్నాయి. కేవలం పాండిత్యం కారణంగా ఆయనను మహాత్మా అన్నారే కానీ ఆత్మ గురించి అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నది ఏమీ లేదు. చివరగా ఆయన నాతో ఒక వృద్ధ స్నేహితుని సలహాగా, ఇప్పుడు నీకు నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. ఒక గుంపు నీతో ఏకీభవిస్తే నువ్వు తప్పు అని తెలుసుకో. ఒక గుంపు నీతో ఏకీభవిస్తే నువ్వు తప్పు అని తెలుసుకో. ఒకవేళ గుంపు నీతో విభేదిస్తే నీలో సత్యం ఉందని తెలుసుకో అన్నారు. అన్నట్లుగానే ఆయన నాతో మాట్లాడిన 3 గంటల తర్వాత మరణించారు. ఆయన చెప్పింది నిజమే. గుంపు ఎప్పుడు తప్పే చెప్తుంది. అందుకే భారతీయుల గుంపు ఉండదు. ప్రపంచంలోనే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది విశిష్ట వ్యక్తులు అక్కడక్కడ కొంతమంది భారతీయ విశిష్ట వ్యక్తులు మాత్రమే ఇక్కడికి మీకు కనిపిస్తారు. ఇది అన్వేషకుల స్థావరమే కానీ గుంపు కాదు. మీ అంతటా మీరే ఇక్కడికి వచ్చారు. భారతదేశం అనంతమైన పాండిత్యం, అంతులేని తెలివితేటలతో నిండిన బరువెక్కిన అహంకార పూరిత దేశం. ఎందుకంటే అది అనేక పవిత్ర గ్రంథాలకు, వాటిలో ఉన్న వాటినే చిలుక పలుకుల్లా పలికే పూజారుల పెత్తందారి వ్యవస్థకు నిలయం. పూజారుల మాటలతో సంతృప్తి పడే ప్రజలు చివరికి మహాత్మా భగవాన్ వాందిన్లా దీనాతి దీనంగా దుఃఖిస్తూ మరణిస్తారు. మనిష పరమ సత్యానికి సంబంధించిన వరకు గుంపు అనేది ఎప్పటికీ ఒక పట్టింపు కాదు. అదొక వ్యక్తిగత అన్వేషణ. ఆ అన్వేషణలో ఉన్నవారే ప్రపంచం నలుమూలల నుంచి నా దగ్గరకు వచ్చారు. బుద్ధుడు, మహాకాశ్యపుడు, బోధిధర్మ, రింజాయిలకు కూడా ఇంతమంది శ్రోతలు, ప్రేక్షకులు లేరు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. పరమానంద భరితులు కలుసుకునే ప్రదేశమే ఇది. మనిష, నువ్వు ఇక్కడే ఉండటమే నాకెంతో ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? అవును, మహాకాశ్యపుడు ప్రారంభించిన వృత్తాన్ని నేను చక్కగా పూర్తి చేస్తున్నాను. దీనికి నువ్వే ప్రత్యక్ష సాక్షి. నమ్మకం కాదు, భయం. మిత్రులారా, గాఢమైన ధ్యానంలో గ్రామీ మైకంటైర్ ఇక్కడ అందరి ముందు తనువు చాలించాడు. అతనెప్పుడు నేనొక సన్యాసిగా అవ్వాలి అనేవాడు. సన్యాసంపై మక్కువను బయటకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది బయటకు చెప్పే విషయం కాదు. దాని పట్ల తపన ఉంటే చాలు. సన్యాసిగా అవ్వాలి అనే తపనతో గాఢమైన ధ్యానం చేస్తూ ఒక సన్యాసిగానే అతను ఇక్కడ తనువు చాలించాడు. ఇప్పుడు ఆ క్షణం మనందరం చాలా సంతోషించవలసిన సమయం. రేపు చితిమంటలపై అతని శవం కాలుతుండగా అతనికి వీడ్కోలు చెప్పేటప్పుడు కూడా మీరు సంతోషంతో నాట్యం చేస్తూ వేడుక చేసుకోవాలి. అలాంటి మరణం చాలా అరుదుగా కేవలం అదృష్టవంతులకే సంభవిస్తుంది. గౌతమ బుద్ధ సభాభవనంలో మీరు చేసే ధ్యానాల ద్వారా మీరు సృష్టించుకున్న ఇక్కడి వాతావరణం హాయిగా నవ్వుతూ ప్రేమించుకుంటూ జీవించేందుకు అలాగే తనువు చాలించి అనంత విశ్వ చైతన్యంలో లీనమై అదృశ్యమయ్యేందుకు అనువైన ప్రదేశం. మరణించిన వారిని సమాధి చేయకుండా దహనం చేసే ఆచారం ముఖ్యంగా మన దేశంలో అనేక వేల సంవత్సరాలుగా ఎందుకు కొనసాగుతుందో తెలుసా? ఆధ్యాత్మికతకు సంకేతమైన అగ్ని ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే పయనిస్తుంది. కారణం భూమి ఆకర్షణ శక్తి ప్రభావం దానిపై లేదు. అందుకే అగ్ని జ్వాలలు ఎప్పుడు పైకే పయనిస్తాయి. ఏ గురుత్వాకర్షణ శక్తి వాటిని కిందకు లాగలేదు. మరొక విషయం, మీరు మరెవరో కాదు, మీలోని చైతన్యమే మీరు. ఆ చైతన్యం మీ శరీరాన్ని విడిచిపెట్టడమే మరణం.
కానీ అనేక సంవత్సరాలు శరీరాన్ని ఆశ్రయించి ఉన్న కారణంగా దానిపై చైతన్యానికి మమకారం పోలేదు. అందుకే అది శరీరం నుంచి బయటపడినా అక్కడే ఉండి అంతా గమనిస్తూనే ఉంటుంది. పైగా శరీరం భూమాకర్షణ శక్తికి లోనై ఉంటుంది. అయితే స్వచ్ఛతకు విముక్తికి సంకేతమై ఊర్ధ్వముఖంగా పయనించే అగ్నికి శరీరం ఆహుతి అవుతున్నప్పుడు అనేక జన్మలుగా దానిని ఆశ్రయించి ఉన్న బంధాలు, అనుబంధాలు ఒక్కొక్కటిగా అదృశ్యమవ్వడం ప్రారంభమవుతాయి. దాంతో శరీరం నుంచి బయటపడిన చైతన్యానికి స్వేచ్ఛ లభించి పైకెగిసి మంటలతో పాటు విశ్వంలో విలీనమైపోతుంది. అదే మన ఇల్లు. మనం అక్కడ నుంచే వచ్చాం, మళ్ళీ అక్కడికే పోతాం. అందుకే మరణించిన వారిని సమాధి చెయ్యకుండా దహనం చేసే ఆచారం ముఖ్యంగా మన దేశంలో ఇంకా కొనసాగుతుంది. ఇది క్రైస్తవ మతం గురించి చెప్పాలంటే అదొక పెద్ద ప్రచారం. క్రైస్తవులు సత్యాన్ని కాపాడుతున్నామంటారు, కానీ స్వయం ప్రకాశమై సత్యం ఉషోదయంలా వెలిగిపోతూ ఎప్పుడు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. రక్షణ ప్రచారాలతో దానికి పని లేదు. అసత్యాలకే రక్షణ ప్రచారాలు చాలా అవసరం. సత్యాన్ని కాపాడుతున్నామనే క్రైస్తవులు అద్భుత సత్యాలను ఎలా భూస్థాపితం చేశారో నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను. పరిణామ క్రమంలో కోతికి మనిషికి మధ్య చాలా దూరం ఉందని, మధ్యలో ఎక్కడో ఏదో తప్పిపోయిందని భావిస్తున్న చార్లెస్ డార్విన్ సమస్యకు ఆధారాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో చైనా సరిహద్దులలో ఉన్న హిమాలయాలలో పేకింగ్ మెన్, అతి పురాతనమైన మానవుడైన మంచు మనిషి అన్వేషణలో ఉన్న జీసూట్ మతాచార్యుడైన ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త పీర్ తైల్ హర్డ్ డి చార్టీస్ కు 50,000 సంవత్సరాల నాటి మానవ కపాలం దొరికింది. అంటే 50,000 సంవత్సరాల క్రితం మనిషి, భూమి, విశ్వం ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే దేవుడు ఈ ప్రపంచాన్ని 6,000 సంవత్సరాల క్రితం సృష్టించాడు అని చెప్తున్న క్రైస్తవుల వాదన తప్పు అని స్పష్టమవుతుంది. అందుకే ఎవరు సత్యాన్ని కనుక్కున్నా క్రైస్తవ మతం భయపడి చేస్తుంది. ఎందుకంటే అది ప్రచారం చేసే అసత్యాలకు దిక్కెవరు? అందుకే వెంటనే పోప్ అతనిని పిలిచి, ఈ విషయం అసత్యాలకు దిక్కెవరు, అందుకే వెంటనే పోప్ అతనిని పిలిచి ఈ విషయం బయట పెట్టరాదని ఆజ్ఞాపించాడు. బాల్యం నుంచే క్రైస్తవ నియమ నిబంధనలకు కట్టుబడి పైకొచ్చిన ఆ శాస్త్రవేత్త విధేయత పేరుతో పిరికివాడిలా ఒక బానిసల వాటికన్ మూర్ఖుల ఆజ్ఞను అంగీకరించి ఆ విషయాన్ని బయట పెట్టలేదు. అందుకే క్రైస్తవ మతం ఎప్పుడు విధేయత అసలైన ధర్మం అని, అవిధేయత మహాపాపం అని బోధిస్తూ ఉంటుంది. ఇది ఆ సత్యాన్ని కాపాడడం అంటే. మార్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ తత్వశాస్త్రవేత్తల్లో ఒకడైన రూడాల్ఫ్ బల్ట్మెన్ ఒకసారి జీసస్ వ్యక్తిత్వం గురించి, జీవితం గురించి మనకేమీ తెలియదు, పూర్వ క్రైస్తవుల కాలం నుంచి కూడా ఈ విషయంపై ఎవరు ఎలాంటి శ్రద్ధ చూపలేదు, పైగా దొరికిన పురాతన ఆధారాలు కూడా అసంపూర్ణమని వ్యాఖ్యానించి అంతలోనే భయపడి, ఎందుకంటే క్రైస్తవ మత వ్యతిరేకులందరికీ చర్చి సజీవ దహనం చేసి చంపేస్తుంది, అయినా నా నమ్మకం చెక్కు చెదరలేదు. జీసస్ క్రీస్తు దేవుని ఏకైక కుమారుడనని నేను ఇంకా నమ్ముతూనే ఉన్నాను. జీసస్ చర్చ్ పై నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది అని వెంటనే తన తప్పును సవరించుకున్నాడు. అతని మాటల్లోని వైరుధ్యాన్ని గమనించారా? ఒక పక్క జీసస్ వ్యక్తిత్వం గురించి, జీవితం గురించి మనకేమి తెలియదు అని చెప్తూనే మరో పక్క జీసస్ పై, చర్చి పై నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది అంటున్నాడు. జీసస్ వ్యక్తిత్వం గురించి మీకేమి తెలియనప్పుడు ఆయనపై మీకెలా నమ్మకం ఉంటుంది? అది నమ్మకం కాదు, భయం. ఎందుకంటే అందరిని చంపేసినట్లుగానే వారు మిమ్మల్ని చంపేస్తారేమోనని భయం. అందుకే మీకు చర్చి అంటే భయం, పోపు అంటే భయం, క్రైస్తవ మతం అంటే భయం. పెట్టిన అనేక వేల గ్రంథాల నకళ్ళు వాటికన్ భూగర్భ గ్రంథాలయాల్లో నేటికి ఉన్నాయి. అవన్నీ సాక్ష్యాధారాలతో క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా చెప్పినవే. అందుకే ఆ సత్యాలను తెలుసుకునేందుకు కేవలం పోపులకు, క్యాథలిక్ మతాధికారులను తప్ప ఇతరులెవరిని ఆ గ్రంథాలలోనికి రానివ్వరు, ఆ గ్రంథాలయంలోకే రానివ్వరు. జీసస్ వాదులైన ఈ క్రైస్తవుల సత్యాన్ని రక్షిస్తున్నామని చెప్పేది అదే నిజమైతే వాటికన్ భూగర్భ గ్రంథాలయంలో అధ్యయనం చేయాలనుకున్న మతం నామరూపాలు లేకుండా అంతరించిపోతుంది. క్రైస్తవ మతం 99% కల్పనే. కేవలం ప్రచార వ్యూహం ద్వారా, ఉగ్రవాద చర్చి ద్వారా అది విస్తరించడం జరిగింది.
మానవాళిలో సగం మంది క్రైస్తవులుగా మారిన వారే. ఒక వింత విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. జీసస్ క్రీస్తు మరణించిన 300 సంవత్సరాల తర్వాత క్రైస్తవ మతాచార్యులందరూ నోటు వేయడం ద్వారా దివ్యమైన వ్యక్తిని పోపుగా ఎన్నుకునేవారు. ఏ మాత్రం దివ్యత్వం లేని మతాచార్యులందరూ కేవలం ఓటు వేయడం ద్వారా దివ్యమైన వ్యక్తిని పోపుగా ఎన్నుకోవడం వింతగా అనిపించట్లేదా? ఇలా ఎప్పుడూ జరగలేదు. మహావీరుడు తీర్థంకరునిగా బుద్ధుడు జ్ఞానోదయం పొందినవాడుగా ఓటు వేయడం ద్వారా ఎన్నికైన వారు కాదు. కానీ జీసస్ మాత్రం కేవలం శిలువ పైన మాత్రమే కాకుండా తమకు తాముగా జీసస్ ప్రతినిధులమని చెప్పుకునే తన వారందరి వల్ల అనేక రకాలుగా అవస్థపడ్డాడు. ఒకవేళ అతని పవిత్రతకు వ్యతిరేకంగా ఓట్లు పడి ఉంటే ఏం జరిగేదో. మతం ఏదైనా రాజకీయ వ్యవహారమా? జీసస్ మరణించిన 300 సంవత్సరాల తర్వాత 325 ఏడీలో దివ్యాత్వానుభవం ఏమాత్రం లేని వారందరూ ఓటు వేయడం ద్వారా జీసస్ దివ్యమైన వ్యక్తిగా నైజీయా సమితితో ఎన్నుకోబడ్డారు. జీసస్ దివ్యత్వాన్ని కూడా ఓటు వేయడం ద్వారా నిర్ణయించడం జరిగింది. ఇంతకన్నా పరమచండాలమైన వ్యవహారం ఏముంటుంది? సత్యం స్వయం ప్రకాశం, దానికి ఓట్ల అవసరం లేదు. జీసస్ ఓడిపోయిన ఒక యూదు విప్లవకారుడు. శిలువ శిక్ష అనంతరం జీసస్ ని అతని శిష్యులు గుహ నుంచి తీసుకుపోయారు. క్రైస్తవ మతంతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ మాటలు నేనంటున్నవి కావు. 18వ శతాబ్దంలో హెంబర్గ్ లోని హెర్మన్ శామ్యుల్ రిమేరియస్ అనే క్రైస్తవాచార్యుడు వాస్తవమైన ఆధారాలతో రాసిన మాటలివి. క్రైస్తవ మతం ఒక కట్టు కథ. జీసస్ ఎప్పుడు క్రైస్తవ మతం అనే పేరే వినలేదు. అతను క్రైస్తవ మతాన్ని స్థాపించిన వాడు కాదు. ఊరికే దాన్ని అతనికి అంటగట్టారు. నిజానికి క్రైస్తవ మతాన్ని స్థాపించింది ఎవరు? జీసస్ మాత్రం కాదు. ఇది నిజం. ఒక మతాన్ని స్థాపించాలని జీసస్ ఎప్పుడు అనుకోలేదు. అతను కేవలం నేను మీ చివరి ప్రవక్తను అనేవాడు. ఒక యూదునిగా శిలువపై అతని పాత్ర ముగిసింది. అయితే క్రైస్తవ మతాన్ని స్థాపించింది ఎవరు? గౌతమ బుద్ధుని బోధనలతో బౌద్ధ మతం, మహావీరుని బోధనలతో జైన మతం, లావోజు బోధనలతో తావోయిజం మీకు కనిపిస్తాయి. అలా వారందరూ ఆయా మతాలను స్థాపించినట్లు వారి బోధనల ద్వారా రుజువవుతుంది. కానీ వింతేమిటంటే క్రైస్తవ మతాన్ని స్థాపించిన వ్యక్తికి మాత్రం దాని గురించి ఎలాంటి అవగాహన లేదు. అసలు అతనికి ఆ మతాన్ని స్థాపించాలనే ఆసక్తి లేనే లేదు. మీరు నమ్మలేరు, కానీ రోమ్ చక్రవర్తి నైజియా సమితి నాయకుడైన కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని స్థాపించాడు. ఈ విషయం చర్చికి తెలిసినా అది ప్రజలకు తెలియనివ్వలేదు. అతను మరణశయ్యపై క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఒక క్రైస్తవునిగా తను చాలించాడు. సూర్యుని ఆరాధించే కాన్స్టంటైన్ చక్రవర్తి తన జీవితమంతా సూర్యారాధన మతానికి ఉన్నత మతాచార్యుడిగా జీవించాడు. ఆదివారం సూర్యారాధన దినం కాబట్టి సూర్యారాధకులందరూ ఆదివారాన్ని పర్వదినంగా భావిస్తారు. అందుకే కాన్స్టంటైన్ యూదుల సబ్బాత్ దినాన్ని శనివారం నుంచి ఆదివారానికి మార్చాడు. కానీ యూదులు నేటికి సబ్బాత్ ను శనివారమే జరుపుకుంటారు. జీసస్ కూడా అదే నమ్మకంలో జీవించాడు. వాస్తవానికి నైజియా సమితి నిర్ణయాత్మక వ్యక్తి అయిన కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ మత స్థాపకుడు. అతనే జీసస్ ని దివ్యమైన వ్యక్తిగా ఎన్నుకునేలా చేశాడు. చక్రవర్తి మాటను కాదనలేని మతాచార్యులందరూ జీసస్ ను దివ్యమైన వ్యక్తిగా ఓటు వేసి ఎన్నుకున్నారు. నిజానికి జనవరి 6వ తేదీన జీసస్ జన్మించాడు. దానిని డిసెంబర్ 25వ తేదీకి మార్చింది కూడా కాన్స్టంటైన్ చక్రవర్తి. ఎందుకంటే డిసెంబర్ 25వ తేదీన సూర్యుడు జన్మించాడని సూర్యారాధకుల నమ్మకం. క్రైస్తవ మతం కటిక చీకట్లో జీవిస్తుంది. క్రీస్తు పుట్టిన రోజు పేరు మీదుగా వారు చేసే క్రిస్మస్ వేడుక కేవలం బూటకం. ఈ విషయం చర్చికి స్పష్టంగా తెలిసిన ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోనివ్వరు. ఇదా సత్యాన్ని రక్షించడం అంటే? వారు అసత్యాలనే కాపాడుతున్నారని నేను అంటాను. జీసస్ ఓడిపోయిన మహానుభావుడని గ్రహించిన కాన్స్టంటైన్ తానే అసలైన మహానుభావుడు అనుకొని యూదులందరూ ఎదురు చూస్తున్న అసలైన ఆఖరి ప్రవక్తను నేనే అన్నాడు. కేసరియాకు చెందిన ప్రఖ్యాత క్రైస్తవ మతాచార్యుడైన యూసేబియస్ అతని భావనను ధృవీకరిస్తూ అబ్రహం మతం అని భావిస్తున్న మతం చివరికి కాన్స్టంటైన్ తో ముగిసిందే కానీ జీసస్ తో కాదు అన్నాడు. రోమ్ చక్రవర్తి యూదులు శిలువ వేయలేరు కదా. ఒక రాజు ఆశ్రయం ఉంటే శిలువ శిక్ష పడదని భావించిన క్రైస్తవులకు
కాన్స్టంటైన్ చక్రవర్తి నీడలా కనిపించడంతో అతనిని తమ ఆఖరి ప్రవక్తగా స్వీకరించి జీసస్ ను ఓడిపోయిన మహానుభావునిగా అంగీకరించారు. ఇది కూడా బేరమే, వ్యాపారమే. కానీ ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వకుండా వాటికన్ లో భూస్థాపితం చేశారు. అందుకే ప్రపంచంలో అత్యంత అసత్యమైన మతాలలో క్రైస్తవ మతం ఒకటని నేను అంటాను. సత్యాన్వేషణ విషయంలో క్రైస్తవ మతం మానవాళికి ఏ రకంగానూ సహాయపడకపోగా అసత్యాలను అదే పనిగా ప్రచారం చేస్తూ వాటిని దాదాపు నిజాలుగా మార్చేసింది. మీరందరూ క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటూనే ఉంటారు. కానీ ఆ రోజు జీసస్ పుట్టినరోజు కాదని, జనవరి 6వ తేదీ జీసస్ జన్మించాడని మీరెన్నడూ అనుకుని ఉండరు. ఎందుకంటే వాటికన్ ఆ సత్యం మీకు తెలియనీయకుండా దాచిపెట్టింది. ఇక నుంచి మనం జీసస్ జన్మదిన వేడుకను జనవరి 6వ తేదీన జరుపుకుందాం. కనీసం 2000 సంవత్సరాల తర్వాత అయినా జీసస్ అసలైన జన్మదిన వేడుక జరిగినట్లవుతుంది. ఇది సత్యాన్ని రక్షించడం అంటే. తీర్పు చెప్పకండి, అప్పుడు మీరు కూడా తీర్పుకు గురికారు అంటుంది బైబిల్. అంటే ఎవరి తప్పులు ఎంచకుండా ఉంటే మీ తప్పులు కూడా ఎవరు ఎంచరు అనేది బైబిల్ భావన. ఇది మరీ వ్యాపార దృక్పథం. నేను కూడా తీర్పు చెప్పకండి అని అంటాను, కానీ నా భావన బైబిల్ భావన లాంటిది కాదు. నేను తీర్పు చెప్పొద్దు అన్నానంటే దాని అర్థం దాని వల్ల మీకేదో ప్రతిఫలం లభిస్తుందని కాదు. ఎప్పుడైతే మీరు తీర్పు చెప్పరో ఆ క్షణం నుంచే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. తీర్పు చెప్పకపోతే మీకు లభించే ప్రతిఫలం అది. తీర్పు చెప్పే మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడు కోపంతో అందరిపై చికాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే వారెప్పుడు లోపాలే వెతుకుతూ ఉంటారు కాబట్టి. వారికి అవే కనిపిస్తాయి. అందుకే వారికి ఎవరు సరిగ్గా ఉన్నట్లు అనిపించరు. ఒక అందమైన గులాబీల పూలగుత్తి వారి కంటపడినా వారికి ముళ్ళే కనిపిస్తాయి. బాబోయ్, ఎంత బాగుంది మేడం ఇది భావన. కానీ అంటే అదే కనపడుతుందంట. గులాబీలు ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటాం కాదు, కానీ వాళ్ళ ముళ్ళే కనపడతాయంట. అంటే ఒక మనిషిని చూస్తున్నా కూడా వాళ్ళు లోపాలే కనపడతాయి, కానీ ఆ మనిషి తత్వాన్ని అర్థం చేసుకోలేరు. అది అస్సలు సంగతి. గులాబీల సౌందర్యం కనిపించదు. నేను కూడా మిమ్మల్ని తీర్పు చెప్పొద్దని అంటాను. ఎందుకంటే మీ గురించి మీకు ఏమీ తెలియనప్పుడు ఇతరుల గురించి మీకెలా తెలుస్తుంది? పైగా ప్రతి తీర్పు ఒక చర్యకు సంబంధించిందై ఉంటుంది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే అతనిని మీరు దొంగ అంటారు. అంటే ఆ ఒక్క పని వల్ల తన జీవితం మొత్తం తీర్పుకు గురయ్యాయి. అంతేకాని అసలు అతను ఎందుకు దొంగతనం చేశాడని మీరు లోతుగా ఆలోచించరు. వాడు దొంగ, వాడు హంతకుడు అంటే చేసే పనులను బట్టి మీరు ఏ రకంగా మొత్తంగా తీర్మానించకండి. అంటే వాడు ఒక తప్పు చేసిండని జీవితాంతం దొంగగానే ఉంటాడు అనేది మనం తీర్మానిస్తాం కదా మేడం. అంటే వాడు ఎందుకు చేశాడు, వాడు ఏం తప్పు చేసిండు, వాడు ఏం చేశాడు, ఎందుకోసం చేసిండు, దాన్ని లోతుగా చూస్తే అసలు సంగతి తెలుస్తుంది. ఎందుకంటే చేసే ప్రతి పనికి ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది కదా. కానీ ఎవరు ఆ కారణాన్ని పట్టించుకోరు. మీరే కాదు, మీ న్యాయస్థానాలు కూడా ఈ చిన్న చిన్న చర్యలను ఆధారం చేసుకొని మనిషిపై మొత్తంగా ముద్ర వేస్తున్నాయి. నా విషయంలో అదే జరిగింది కదా మాస్టర్. చైనా చక్రవర్తి చాలా తెలివైన వ్యక్తిని సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలనుకున్నాడు. అందరూ లావోడ్జ్ పేరును సూచించడంతో అతన్ని పిలిపించి విషయం చెప్పాడు. మీరు నన్ను తప్పుగా ఎంచుకున్నారు. న్యాయం విషయంలో నేను చాలా నిష్పాక్షికంగా ఉంటాను అన్నాడు లావోడ్జ్. మాకు అదే కావాలి, నా మాట కాదనకు అన్నాడు చక్రవర్తి. సరే, కానీ అది ఎంతో కాలం సాగదు, మహా అయితే ఒక రోజు అన్నాడు. తొలి రోజు న్యాయస్థానంలో ఒక దొంగ ఒక ధనవంతుడిని దోచుకున్నాడనేది తొలి అభియోగం. అంతా విన్న లావోడ్జు దొంగకు ధనవంతుడికి 6 నెలలు జైలు శిక్ష విధించాడు. ఆ దొంగకు ధనవంతునికి. దొంగ నా డబ్బు దోచుకుంటే అతనితో పాటు నన్ను కూడా జైలుకు పంపుతున్నారు, ఇదెక్కడి న్యాయం అన్నాడు ధనవంతుడు. దేవుడా, ఆ దొంగ నిన్నొక్కడినే దోచుకున్నాడు, నువ్వు చాలా మందిని దోచుకుని గొప్ప ధనవంతుడు అయ్యావు. నా దృష్టిలో నువ్వే మొదటి నేరస్తుడివి. నిన్ను దోచుకున్నందుకు ఆ దొంగ. ఎంత బాగుంది మేడం ఇది. అబ్బాబ్బా, ఆ దొంగ రెండవ నేరస్తుడు. ఒకవేళ ఆ దొంగ నిన్ను దోచుకోకపోయినా పరాన్న జీవిలా రక్త పిపాసిలా చాలా మందిని దోచుకున్న నీకే ముందు శిక్ష పడాలి అన్నాడు లావోడ్జ్. వెంటనే ఆ ధనవంతుడు చక్రవర్తిని కలిసి అంతా వివరించి లావోడ్జును వెంటనే ఆ పదవి నుంచి తొలగించకపోతే మీకే ప్రమాదం, ఎందుకంటే మీకు కూడా హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు చేస్తూనే ఉన్నారు
అన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకునే చక్రవర్తి లావోర్జుతో, మీరు చెప్పినది నిజమే, మీరు అన్నట్లుగా ఒక్కరోజు కూడా ఇంకా పూర్తి కాలేదు, న్యాయమూర్తిగా మీరు పనికిరారు, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఎవరైనా అచేతనత్వంలోనే ఏదైనా చేస్తారు, కాబట్టి ఆ విషయంలో మీ జోక్యం అనవసరం. మీ అచేతనత్వాన్ని మీరే గుర్తించలేదు, అలాంటప్పుడు ఇతరుల అచేతనత్వంలో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎక్కడి? కాబట్టి పై వాటిని బట్టి ఎప్పుడు తీర్పు చెప్పకండి. అయినా తీర్పు చెప్పేందుకు మీరెవరు? కానీ తీర్పు చెప్పే రోజున, అంటే మీరు మరణించే రోజున, ఆ దేవుడు మీ సమీపంలో మీ విషయంలో తీర్పు చెప్పకుండా ఉండాలంటే మీరు మీ జీవితంలో ఎప్పుడు ఎవరి విషయంలోనూ తీర్పు చెప్పకండి అంటుంది క్రైస్తవ మతం. ఇది మరీ బేరంతో కూడిన వ్యాపారం, కానీ సత్యం వ్యాపారం కాదు. క్రైస్తవ మతం చేస్తున్న నైతిక బోధనలన్నీ ఎప్పుడు ప్రేరణతో కూడుకున్నవే. ప్రేరణ ఉన్న చోట నీతి ఉండదు. ఏ పాపము చెయ్యని నీతిమంతుడైన ధార్మికుడు తీర్పు చెప్పొచ్చు అంటుంది క్రైస్తవ మతం. కానీ ఏ పాపము చెయ్యని నీతిమంతుడెవరు? అలాంటి వాడు ఒక్కడు కూడా మీకు దొరకడు. ఎందుకంటే ప్రేమ, ఉత్సాహం, ఆనందం కలిగించేవన్నీ క్రైస్తవుల దృష్టిలో పాపాలే. అలాంటప్పుడు ఏ పాపము చెయ్యని నీతిమంతుడైన ధార్మికుడు దొరికేదెలా? మొత్తం చర్చ అబద్ధాలు ఆడుతుంది, పోప్ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. మరి నీతిమంతుడు ఎవరు? క్రైస్తవ ధర్మశాస్త్రం ప్రకారం మీరంతా పాపుడే. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆదాము అవ్వలు చేసిన పాపం నుంచే మీరంతా పుట్టుకొచ్చారు. వారి రక్తమే మీలో ప్రవహిస్తుంది, అంటే వారి పాపాన్ని మీరు పంచుకున్నట్లే. అందువల్ల వారు చేసిన పాపానికి, ఆ పాప భారాన్ని మోస్తున్న మీరు కూడా బాధ్యత వహించాల్సిందే. ఈ వితండవాదం క్రైస్తవులదే, కానీ నాది కాదు. జీసస్ ఒక్కడే పాపరహితంగా జన్మించాడంటారు క్రైస్తవులు, కానీ నేను అందుకు ఒప్పుకోను. క్రైస్తవులందరూ పవిత్ర పిశాచి, వేరే ఎవరో కాదు, వాడే దేవుడు. వాడే మేరీని గర్భవతిని చేశాడు. కాబట్టి జీసస్ ది పాపరహిత జన్మ కాదు. అందువల్ల జీసస్ ని పుట్టించిన ఆ దేవుడు కూడా మహాపాపి అయ్యాడు. ఎందుకంటే మరొకరి భార్య అయిన మేరీని ఆమె అంగీకారం లేకుండా మానభంగం చేసిన ఆ దేవుడు పాపి కాగా జీసస్ అక్రమ సంతానం అయ్యాడు. కాబట్టి ఆదామవ్వలు చేసిన అసలైన పాప కార్యం నుంచే మొత్తం మానవాళి పుట్టుకొచ్చింది. ముందు లిఖిత్ ను చంపి తర్వాత మేరీని మానభంగం చేసిన ఆ దేవుడు మొట్టమొదటి నుంచి పాపకార్యాలు చేస్తూ మహాపాపిగా తయారయ్యాడు. కాబట్టి తీర్పు చెప్పే రోజున, అంటే మీరు మరణించే రోజున మీ దగ్గరకు వచ్చేందుకు ఆ దేవుడికి కూడా అర్హత లేదు. ఎందుకంటే నీతిమంతుడైన ధార్మికుడే తీర్పు చెప్పగలడు, కానీ అలాంటి వాడేవాడు? క్రైస్తవ వేదాంతులు చాలా తెలివైన వారు, అలాంటి చక్కని మార్గాలు వెతుకుతారు. ఇంగ్లాండ్ చర్చ్ అధికార పరంపరలో 3వ స్థానంలో ఉండి, రాగల కాలంలో చర్చికి ఆర్చ్ బిషప్ కాగల యువ సన్యాసి బ్రహ్మచర్య ప్రమాణ స్వీకార నిబంధనలలో స్వలింగ సంపర్కాన్ని చేర్చలేదు అన్నాడు. అంటే మీరు స్వలింగ సంపర్కం చేసినా అది సాంప్రదాయ స్త్రీ పురుష సంపర్కం నుంచి దూరం చేస్తూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు బ్రహ్మచారులుగానే పరిగణించబడతారు. బ్రహ్మచర్యానికి ఇదొక నూతన నిర్వచనం. క్రైస్తవ వేదాంతులు ఇలాంటి నిర్వచనాలు కనుక్కోక తప్పదు. ఎందుకంటే దాదాపు 50% మంది క్రైస్తవ సన్యాసులు స్వలింగ సంపర్కులు కాగా మిగిలిన వారు అసప్రయోగానికి అలవాటు పడే ఉంటారు. కాబట్టి నపుంసకులుగా పుట్టిన వారు తప్ప ప్రకృతి సహజంగా ఎవరు బ్రహ్మచారులు కాలేరు. ఆ రకంగా వారు అసహజమైన విషయాలనే బోధిస్తున్నారు. వారిని భరించలేని వారు తమ సహజత్వానికి దూరం అవుతున్నారు. క్రైస్తవ మతం ప్రకారం అదే కాదు, అన్ని మతాల ప్రకారం కూడా సహజంగా ఉండడం పాపం. కాబట్టి మీకు నరకాగ్ని జ్వాలలు తప్పవు. అంటే వారి దృష్టిలో ప్రకృతికి విరుద్ధమైన వక్ర మార్గంలో అసహజంగా ఉండటమే సన్యాసం అన్నమాట. స్వలింగ సంపర్కాన్ని ఇంతవరకు ఏ ధర్మశాస్త్రం అడ్డుకోలేదు. కాబట్టి మీరు ఆ పని చెయ్యొచ్చు అన్న యువ సన్యాసి మాటలు నా మతిని పోగొట్టాయి. సోడోమ్ గోమోరా అనే 2 నగరాల కథ పాత నిబంధన గ్రంథంలో ఉంది. హిరోషిమా, నాగసాకి నగరాలను నాశనం చేసినట్లుగానే దేవుడు ఆ 2 నగరాలను సర్వనాశనం చేశాడు. ఎందుకంటే ఆ నగరాలలో ఉన్న వారందరూ స్వలింగ సంపర్కులుగా తయారవుతూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. చివరికి దేవుడు వారితో, మీలాగే ఉండే పక్షంలో మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తా అని హెచ్చరించిన వారు మారకపోవడంతో ఆ 2 నగరాలను నాశనం చేశాడు. నాకు సందేహమే, కానీ ఒకవేళ నిజంగా ఆ దేవుడే ఇప్పటికీ జీవించి ఉన్నట్లయితే ఈ క్రైస్తవ సన్యాసులందరినీ వెంటనే నాశనం చేసి ఉండేవాడు. అందుకు ఇదే అనువైన సమయం. ఎందుకంటే వారు అన్ని రకాల లైంగిక వక్ర మార్గాల ద్వారా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వారి మఠాలలో జరుగుతున్నదంతా అదే.
ఇలాగే అన్ని మతాలలోనూ జరుగుతుందనేదే వాస్తవం. ప్రకృతి విరుద్ధంగా అసహజంగా ఉంటున్న మతాలన్నీ మనుషులను అనవసరంగా అపరాధ భావనలోకి బలవంతంగా నెట్టేస్తున్నాయి. క్రైస్తవ మత ప్రభావానికి తీవ్రంగా లోనై తాను కూడా క్రైస్తవునిగా మారాలనుకున్న మహాత్మా గాంధీ క్రైస్తవ మతం స్వీకరించేందుకు 3 సార్లు తీవ్రంగా ప్రయత్నించి సన్నిహితులు వారించడంతో ఆ పని మానుకున్నాడు. తన ఆశ్రమంలో కూడా రుచికరమైన ఆహారం తినడం పాపమని బోధించేవాడు. కాబట్టి అన్ని మతాలు, ప్రత్యేకించి క్రైస్తవ మతం మనుషులందరినీ బలవంతంగా కపట నటులుగా మార్చి వేస్తున్నాయి. ఒక ప్రేమ లేదు, రసాస్వాదన లేదు, మీ శరీరం మీకెంత సేవ చేస్తున్న దాని పట్ల, దాని విఘ్నత పట్ల మీకు కృతజ్ఞత లేదు, విశ్వాసము లేదు, మక్కువ లేదు. అన్ని మతాలు శరీరాన్ని శత్రువుగా భావిస్తూ దాన్ని హింసించమంటున్నాయి. హింసించడం అంటే పుణ్యం ఎలా అవుతుంది? అందుకే మీ శరీరాన్ని ధ్యానం ద్వారా ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో, దానితో యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని, చివరికి మృత్యువుని కూడా ఎలా ఆనందంగా ఆస్వాదించాలో నేను మీకు బోధిస్తున్నాను. మౌలికంగా లైంగిక దానందభరితమైన క్రైస్తవ మతం శరీరాన్ని హింసించమంటుంది. మీరు మీ శరీరాన్ని ఎంతగా హింసిస్తే దాని దృష్టి మీరు అంత గొప్ప సన్యాసి అన్నమాట. ప్రపంచంలో మూర్ఖుల శాతమే ఎక్కువ కదా. సన్యాసులు అయ్యేందుకు వారు అలాంటి వెధవ పనులన్నీ చేస్తూ ఉంటారు. దానికి చదువు, సంస్కారం, జ్ఞానము, విజ్ఞానము, నాగరికతల అవసరమే లేదు. ఎలాంటి వెధవైనా, ఎలాంటి మూర్ఖుడైనా సన్యాసి కావచ్చు. నా అవగాహన మేరకు కేవలం మూర్ఖులే సన్యాసులు అవుతారు. తెలివైన వాడెవడూ సన్యాసి కాలేడు. ఎందుకంటే సన్యాసిగా అవ్వాలంటే మీరు మీ శరీరానికి, మీ సహజత్వానికి వ్యతిరేకంగా ఉండక తప్పదు. ప్రేమ, రసాస్వాదన, కోరికల వంటి ధోరణులన్నీ ఆ దేవుడు మీకు ఇవ్వడం చాలా వింతగా అనిపిస్తుంది. అసలైన నేరస్తుడెవరో ఇప్పుడు చెప్పండి. బాగా పరిశీలిస్తే ఆ దేవుడే అసలైన నేరస్తుడుగా కనిపిస్తాడు. లేకపోతే రుచి మొగ్గలను, లైంగికతను ఆ దేవుడు మనిషిలో ఎందుకు పెట్టినట్లు? అలాంటివి సృష్టించకుండా ఉంటే సరిపోయేది కదా. జననాంగం లేని ఆదామును ఒక్కసారి ఊహించి చూడండి. వాడికి జననాంగం ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు దానిని గిలిగిలి ఎందుకు పెట్టినట్లు? కానీ ప్రతి మతము, ప్రత్యేకించి క్రైస్తవ మతం, మీ జననాంగానికి ఉన్న వీర్య గ్రంథులను నాశనం చేసి దానికి గిలిగిలి లేకుండా మిమ్మల్ని నిర్వీర్యులుగా, నపుంసకులుగా చేయాలని కోరుకుంటున్నాయి. మౌంట్ ఆదేజ్ మఠంలో 1000 సంవత్సరాలుగా కొనసాగుతున్న నిబంధన ఏమిటో తెలుసా? ఒక్క స్త్రీని కాదు, స్త్రీలింగ జంతువులను, పక్షులను, చివరికి 6 నెలల ఆడపిల్లను కూడా లోపలికి రానివ్వలేదు. ఆ నిబంధనను అతిక్రమించేందుకు ఒక అమెరికా యువతి వేషం మార్చి మగాడిలా తయారై లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ద్వారం దగ్గర ఆమె దొరికిపోయింది. ఎందుకంటే ఎంత వేషం మార్చినా ఆమె మగాడిలా నడవలేకపోయింది. కారణం, స్త్రీలు మగాడిలా నడవలేరు. ఎందుకంటే వారికి గర్భాశయం ఉంటుంది, పురుషులకు ఉండదు. అందుకే ఆమె వారికి దొరికిపోయింది. వెంటనే అక్కడ చట్ట ప్రకారం ఆమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు. అప్పటి నుంచి ఎవరు మఠం రావాలన్నా బట్టలు విప్పి చూపించాలనే నిబంధన పెట్టారు. స్త్రీ ఆ పని చేయలేదు. ఒకవేళ చేసినా ఆమె దొరికిపోతుంది. వీర్యపుష్టితో రాజసం ఉట్టిపడే అంబోతు కూడా వీర్య గ్రంథులు తొలగించగానే ఎద్దులా మారి బానిసల బండి లాగేందుకు సిద్ధపడుతుంది. అలాగే క్రైస్తవ మతంతో పాటు అన్ని మతాలు పరిపుష్టిమైన మనిషికి పాపాన్ని, అపరాధ భావనను అంటగట్టి అతని నిర్వీర్యుణ్ణి చేసి బానిసగా చేసే కుట్రలో భాగమయ్యాయి. అందుకే నేను క్రైస్తవ మతాన్ని కాలకుట విషం అంటాను. త్యాగాలకు, బాధలకు బహుమతిగా సుఖాలతో కూడిన శాశ్వతమైన జీవితం స్వర్గంలో లభిస్తుందని మనకు చివరకు తెలుస్తుంది అంటుంది క్రైస్తవ మతం. ఒక మనిషి దేవుని పేరు చెప్పి జీవితాన్ని త్యాగం చేసినా అతని జీవితం పోయిందని మీరేం బాధపడక్కర్లేదు. సుఖాలతో కూడిన శాశ్వతమైన జీవితం అతనికి స్వర్గంలో లభిస్తుంది. కాబట్టి మరణం తర్వాత స్వర్గంలో మీకు లభించే శాశ్వత సుఖాలే ఇప్పుడు మీరు చేస్తున్న త్యాగానికి ఆలంబన అవుతాయి. అలాగే దేవుని పేరు చెప్పి బాధలు పడిన స్వర్గంలో శాశ్వత సుఖాలు దక్కుతాయి. అయినా ఎంతకాలం బాధపడతారు? మహా అయితే మీ జీవితం 70 ఏళ్ళు. స్వర్గంలో దక్కే సుఖాలతో కూడిన శాశ్వతమైన జీవితం ముందు ఈ 70 ఏళ్ల బాధలేపాటి? కాబట్టి సహనంతో బాధలను భరించండి అంటుంది క్రైస్తవ మతం. అందుకే క్రైస్తవ మతం మూల స్తంభాలలో సహనం ఒకటైంది. కానీ తిరుగుబాటుకు, విప్లవానికి, మార్పుకు సహనం వ్యతిరేకం. అంతేకాదు అది మనిషిని అపస్మారక స్థితిలోకి నెట్టే మాదక ద్రవ్యం. సహనమున్న మనుషుల్లా పనిచేస్తారే తప్ప తమ రక్తాన్ని పీలుస్తూ దోచుకుంటున్నా వారికి తెలియదు.
దేన్ని మార్చేందుకు ప్రయత్నించకండి, అలా మార్చవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు అన్నింటినీ సమగ్రంగా సృష్టించాడు అంటుంది క్రైస్తవ మతం. ఇది తిరుగుబాటుకు, విప్లవానికి, మార్పుకు, దీనోద్ధరణకు మరీ వ్యతిరేకమైన విధానం. అతిగా తింటూ శరీరాన్ని హింసించకుండా, ఉపవాసాలతో శరీరాన్ని మార్చకుండా జాగ్రత్త వహిస్తే మనిషి 300 సంవత్సరాలు చాలా హాయిగా జీవించగలడంటారు శాస్త్రజ్ఞులు. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదిమ గిరిజన తెగల్లో 180 సంవత్సరాలు జీవించడం సాధారణ విషయం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు సమగ్రోచితంగానే అనిపిస్తుంది. ఐన్స్టైన్ 300 సంవత్సరాలు జీవించినట్లు ఊహిస్తే విజ్ఞాన శాస్త్రం ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి ఉండేదో అనిపిస్తుంది. కానీ విధి మరొక విధంగా ఉంది. మనిషి చక్కని అనుభవాన్ని సంతరించుకునే సమయానికి మృత్యు అతన్ని కబళిస్తుంటే అతని స్థానం ఏమాత్రం అనుభవం లేని పసివాడితో భర్తీ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఆ పసివాడి మానవాళికి, ప్రపంచానికి ఎంతో కొంత చేయగలిగి స్థాయికి చేరేసరికి మృత్యు అతన్ని కబళిస్తుంది. కానీ క్రైస్తవ మతం దీన్ని అంగీకరించదు. పెరిగిపోతున్న జనాభా, పడుతున్న అవస్థలు, స్పష్టంగా కనిపిస్తున్న కుటుంబ నియంత్రణ అంగీకరించదు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండానే వచ్చే శతాబ్దాలలోగా అనేక లక్షల మంది ప్రజలు మరణిస్తారని స్పష్టంగా తెలుస్తున్న దేవుడు చేసే సృష్టిని ఆపకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎంతమంది పిల్లలైనా పుట్టించండి అంటుంది క్రైస్తవ మతం. దేనిని మార్చకూడదు అనేది క్రైస్తవ మతం మౌలిక సూత్రం. క్రైస్తవ మతం కాలం చెల్లిన మతం, కానీ ఊహాగానాలన్నీ అర్ధరహితం. ఉదాహరణకి మేరీ మరణించకపోవడం, ఆమె సజీవంగా స్వర్గానికి వెళ్ళడం, జీసస్ స్వర్గారోహణ చేసి అక్కడ మేరీ ఉన్నట్లు ఊహించుకోవడం, ఇవన్నీ కేవలం ఊహాగానాలే. నిజ జీవితంలో తన తల్లిని ఆమెను అని అనుచితంగా సంబోధించిన జీసస్ కు ఉన్న పళంగా ఆమెపై కరుణ పుట్టుకొచ్చి తాను సజీవంగా స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆమెను తనతో పాటు తీసుకెళ్లాడు. మరి తన తోడబుట్టిన వారి సంగతి ఏంటి? తన తల్లిని సజీవంగా స్వర్గానికి తీసుకెళ్లిన జీసస్ తన తండ్రి జోసెఫ్ ను కూడా తనతో పాటు స్వర్గాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు? 12 మంది అపోస్తలులు ఏమయ్యారు? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. మహమ్మదీయ భావన ఎంత అర్ధరహితమో జీసస్ మేరీల సజీవ స్వర్గానికి వెళ్ళడం అంతే అర్ధరహితం. మహమ్మద్ తన గుర్రంపై సజీవంగా స్వర్గారోహణ చేసి గొప్ప మహత్యమే చేశాడు. అంటే గుర్రం కూడా సజీవంగా స్వర్గారోహణ చేసినట్లే. వింతగానే ఉంది కదూ. ఫ్రెంచ్ శాస్త్రవేత్త పీరీ థైల్ హర్డ్ డి చార్డిన్ వాటికన్ అధికారులతో నేను శాస్త్రీయ ఆధారాలతో కనుక్కున్న విషయాలు ప్రస్తుత శాస్త్రీయ ప్రపంచంలో నెలకొన్న ఉన్న అనేక భ్రమలతో పాటు క్రైస్తవ ధర్మ శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ తొలగించేందుకు దోహదపడతాయి. వాటిని పుస్తక రూపంలో బయటకు తెచ్చేందుకు మీరెందుకు అంగీకరించట్లేదో నాకు అర్థం కావటం లేదన్నాడు. దానికి వాటికన్, మీరు కనుక్కున్న విషయాలు బైబిల్ కు, క్రైస్తవ మత విధానాలకు అనుకూలంగా లేవు, అందువల్ల వాటిని పుస్తక రూపంలో ప్రచురించడానికి అంగీకరించమని. ఈ రకంగా వేల సంవత్సరాలుగా మీరందరూ వాస్తవాలు బయటపడకుండా సత్యాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే మతపరమైన మానసిక దౌర్బల్యం మరీ ఎక్కువైంది అన్నాడు ఆ శాస్త్రవేత్త. క్రైస్తవులుగా పెరిగిన శాస్త్రజ్ఞులు ఒక రకమైన విభజనకు గురి కాక తప్పదు. ఎందుకంటే వారందరూ ద్వంద్వ వ్యక్తిత్వంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న వారే. ఒక పక్క దేవుడు కన్యను జన్మించిన జీసస్ ను, దివ్యమైన పోపులను నమ్ముతూనే మరో పక్క ఏమిటిదంతా అర్థం లేకుండా అని నసుగుతూనే ఉంటారు. ఎందుకంటే శాస్త్రం ఒకటి చెప్తే దానికి విరుద్ధంగా క్రైస్తవ మతం మరొకటి చెప్తుంది. అదంతా అర్థం లేనిదని వారికి స్పష్టంగా తెలుసు. అయినా ద్వంద్వ మనస్తత్వం నుంచి బయటపడలేక వారు ప్రయోగశాలలో శాస్త్రవేత్తలుగాను, చర్చిల్లో క్రైస్తవులుగాను ఉంటారు. ఈ రకంగా మానసిక దౌర్బల్యం మనిషిని రెండుగా విభజిస్తుంది. కాలానుగుణంగా వైజ్ఞానిక మార్పుకి లోను కాని అర్ధరహిత బోధనల వల్లనే ఎక్కడో ఇరుక్కుపోయిన మానవాళి భావాలు అన్ని రకాల మానసిక రోగాలతో అవస్థలు పడుతూ సజీవమైన విషయాలను పట్టించుకోలేక గత కాలపు శవాలను మోసుకెళ్తున్నాయి. కాబట్టి క్రైస్తవ మతంతో పాటు అన్ని మతాల సంఖ్యల నుంచి బయటపడినంత వరకు మనిషి సంపూర్ణుడు కాలేడు. జీవన మాధుర్యం, ఆశీర్వాదాలను ఆస్వాదించలేడు. ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేడు. ఈ మతాలు ఇలాగే కొనసాగితే మానవాళికి పిచ్చి పట్టక తప్పదు. కాబట్టి క్రైస్తవ మతంతో పాటు అదే మూర్ఖత్వాన్ని మరొక రకంగా అనుసరిస్తున్న మనుగడలో ఉన్న ఇతర మతాలన్నింటి నుంచి బయటపడే సమయం ఇదే.
ఇప్పుడే మనిషికి గతం నుంచి విముక్తి చాలా అవసరం. అప్పుడే మనిషి జిగుప్సాకరమైన గతం నుంచి బయటపడి అనుక్షణం బాధ్యతాయుతంగా జీవిస్తూ భవిష్యత్తు తరాలకు నూతన భవిష్యత్తును అందించగలుగుతాడు. గతంలోని బానిసల కన్నా మెరుగైన అతీత మానవుని సృష్టించగలుగుతాడు. జెన్ వాతావరణం పరిపూర్ణమైన స్వేచ్ఛతో నిండి ఉంది. అక్కడ మీకు ఎలాంటి బంధనాలు ఉండవు. అక్కడ గురువు మీకు ఎప్పుడు గుదిబండ కాడు. జెన్ విధానంలో క్రమశిక్షణ అంటే ఎక్కడ ఆగకుండా మీ లోతుల్లోకి వెళ్ళమని. ఎందుకంటే మీ లోతు అనంతం, అలాగే మీ ఎత్తు కూడా అనంతం కాబట్టి. ఎక్కడ ఆగకుండా అలా పైకి ఎక్కమని. అలా వెళ్తూ ఉంటే ఎక్కడో ఏదో మీకు చాలా కనిపిస్తుంది. అలా ఎక్కడ ఆగకుండా వెళ్లే కళ మీరు నేర్చుకున్నప్పుడు మీ గమ్యం చేరేదాకా మీరు ధ్యానం చేస్తూనే ఉంటారు. ఈ అస్తిత్వం అంతా మనోరహితమే. మీరు మీ మనస్సును సరిహద్దులను దాటుతున్నప్పుడు సువిశాలమైన ఆకాశం అంతా స్పష్టత మీకు గోచరిస్తుంది. కానీ అక్కడే ఆగిపోకుండా ఎగిరే విహంగంలా అస్తిత్వ శాశ్వత్వంలోకి ఎగిరిపోండి. అప్పుడు జెన్ అనేది ఒక వాదన కాదని, ఒక సంభాషణ కాదని, నేరుగా వాస్తవాలను లోతుగా గ్రహించడం అని మీకు స్పష్టంగా తెలుస్తుంది. మనీషా ప్రశ్న. ప్రియతమ గురువర్య, అమెరికన్ యూరోప్లలో ప్రస్తుతం ఉన్న జెన్కు ప్రామాణికత ఏదైనా ఉందా? మనీషా, ప్రామాణికత ఏది లేదు, కానీ అద్భుతమైన పాండిత్యం ఉంది. జెన్ పుస్తకాలను చాలా మంది అనువదిస్తున్నారు, వాటిపై చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ సత్యాన్ని తెలుసుకున్న ఒక జెన్ గురువు కూడా పాశ్చాత్య దేశాలలో లేడు. జెన్ గురించి వారు చేస్తున్న వ్యాఖ్యానాలు, చర్చలు కేవలం మేధోపరమైనవి. వారు క్రైస్తవ మతంతో విసిగిపోయి ఏదో కొత్తదనం కోసం, తాజాదనం కోసం అన్వేషిస్తుండగా నూతన అంతర్భావాలతో కూడిన జెన్ వారికి దొరికింది. కానీ వారు పాశ్చాత్య మేధావులైన సోక్రటీస్, అరిస్టాటిల్ తరహాతోనే మేధోపరంగా జెన్ను అర్థం చేసుకున్నారు. వారు మేధావులే, కానీ వారు జెన్ను స్వీయానుభవంతో తెలుసుకోలేరు. అది వారు ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న సత్యమే, కానీ సొంతంగా అన్వేషించి తెలుసుకున్న సత్యం కాదు. అలా తెలుసుకోవాలంటే పాశ్చాత్యుల అహం పూర్తిగా అంతరించిపోవాలి. అందుకు మరికొంత సమయం పడుతుంది. అప్పుడు వారు మనసు మరుగున ఉన్న వాటిని చూడడం ప్రారంభిస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. కొత్తగా కొన్న కారులో తన కార్యదర్శి కార్డినల్ కేట్ సాస్ తో కలిసి రోమ్ నగర పర్యటనకు బయలుదేరాడు పోలాక్ పోప్. కారులో ఏదో సాంకేతిక లోపం వచ్చి నగర పొలిమేరల్లో ఆగిపోయింది. కేట్ సాస్ ఎంత ప్రయత్నించినా అది కదలకపోవడంతో, దొంగముండ కారు, దీనికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అంటూ చికాకు పడ్డాడు. అలా తిప్పినంత మాత్రాన కారు కదలదు, బహుశా కాసేపు ప్రార్థిస్తే కదులుతుందేమో అన్నాడు పోలాక్ పోప్. ఆశ్చర్యపడ్డ కేటీ సాస్ ప్రార్థన చేస్తే కారు కదులుతుందా, అయితే చేద్దామన్నాడు. ముందుగా పోలాక్ పోప్ కారు చక్రానికి ముద్దు పెట్టి ప్రార్థన ప్రారంభించాడు. అలా ఆ ఇద్దరు మూర్ఖులు కారు ముందు మొగరిల్లి కాసేపు ప్రార్థన చేశారు. పోలాక్ పోప్ ప్రార్థన ముగించి కారులో కూర్చున్నాడు. కార్యదర్శి కేట్ సాస్ కారును నడిపేందుకు ప్రయత్నించగా వెంటనే కారు కదిలింది. ఆనందం పట్టలేక పోలాక్ పోప్ గట్టిగా అరుస్తూ, దీన్ని తస్సదియ్య, సోది ప్రార్థన కూడా ఫలించిందే అన్నాడు. సోది ప్రార్థన మేడం చూడండి ఎలా ఉంది అంటే, వాడి ప్రార్థనను కూడా వాళ్ళు మెచ్చుకుంటలేరు అసలు. ఏం క్రైస్తవం మేడం నిజంగా ఇది. అదే కదా దేవుడా. మేడం ఓవర్ ఆ టైమ్ ఉంది మేడం, ఇంకా ఒక 5 నిమిషాలు, 5 minutes ఉందా? ఇంకో చాప్టర్ మొదలవుతుంది. అవునా, అయితే ఓకే మేడం, ఇక్కడికి ఆపేద్దాం. ఆపేద్దాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఎంత మంచి అంటే ఈ సబ్జెక్ట్ అనాలన్నా, మనం సత్యం తెలుసుకుంటున్నాం అనాలన్నా ఏది తెలియట్లేదు నాకైతే, కానీ జ్ఞానం అయితే తెలుసుకుంటున్నాం. అదే కదా మరి మేడం, ఇంపార్టెంట్ అదే. సత్యాన్ని, అసలైన సత్యం ఏందనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పటిదాకా ఉన్నాయన్నీ భ్రమలు తొలగిపోతున్నాయి. నిజంగా మీకు ధన్యవాదాలు మేడం.